తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హాయ్ ఫ్రెండ్స్! ఫైనల్‌గా 'స్పైడర్ మ్యాన్' బ్రాండ్ న్యూ డే మూవీ అయితే చూశాను. సో, ఈ మూవీ నాకెలా అనిపించిందని చెప్పాలంటే ఓవరాల్‌గా ఎక్స్‌పీరియన్స్ మాత్రం వావ్! అనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంసీయూ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంతకు ముందు వచ్చిన 'స్పైడర్ మ్యాన్' మూవీస్ లాగా 'టామ్ హాలండ్‌కి' అలాంటి మూవీ పడలేదే అని చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అయితే అవుతారు. ఈ మూవీతో అయితే ఆ కొరత అనేది ఉండదు. ఈ మూవీ అయితే నోవే ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఎగ్జాక్ట్‌గా అక్కడే స్టార్ట్ అవుతుంది. ఎంజే పీటర్ పార్కర్‌ని మర్చిపోయిన తర్వాత తన లైఫ్‌ని ఎలా లీడ్ చేశాడు అనేది పాయింట్ అయితే రన్ అవుతుంది. ఈ మూవీ పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇందులో పనిషర్ క్యారెక్టర్ చాలా ఫన్నీగా ఉంటుంది. యాక్చువల్‌గా పనిషర్ క్యారెక్టర్ చాలా క్రాక్ మెంటాలిటీ, కానీ స్పైడర్ మ్యాన్‌తో ట్రావెల్ చేయడం వల్ల ఆ మెంటాలిటీ మనకి ఫన్నీగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఆ హాస్పిటల్ సీక్వెన్స్‌లో కూడా కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. సెకండ్ హాఫ్‌లో హల్క్‌తో వచ్చే సీక్వెన్స్ కూడా చాలా యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. చాలా రోజుల తర్వాత హల్క్ ఫైట్ చేయడం చూశాను. సో, నాకైతే మంచి హై వచ్చింది ఆ సీన్‌లో. ఇంకా చెప్పాలంటే ఎంజేతో వచ్చిన సీన్స్ చాలా తక్కువైనా పీటర్ పార్కర్ ఆ బాధని చాలా ఎక్కువగా రిలేట్ అవుతాం. పీటర్ పార్కర్ వర్షన్‌లో పరిగెత్తుకొచ్చే ఒక చిన్న ఎమోషనల్ బ్లాక్ ఓన్లీ తన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే రన్ అవుతుంది. చాలా బాగుంటుంది. ఈ మూవీలో టామ్ హాలండ్ చాలా టాప్ నాచ్ పెర్ఫార్మన్స్ అయితే చేశాడు. ఇందులో తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంటుంది. సైడ్స్ ఇంకా క్యారెక్టర్ ఏంటనేది నేను చెప్పను. ఎందుకంటే చెప్పేస్తే అది స్పాయిలర్ అయిపోద్ది. సినిమా ఖచ్చితంగా మీరు సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు. ఓవరాల్‌గా మూవీ మాత్రం చాలా బావుంటుంది. ఆ ఆర్గానిక్ వెబ్స్‌ని కూడా యూజ్ చేసుకొని చాలా మంచిగా యాక్షన్ బ్లాక్స్‌నైతే డిజైన్ చేశారు. ఆ యాక్షన్ బ్లాక్ కూడా చాలా బావుంటుంది. సో, ఈ మూవీ ఎవరైనా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి.